Ertiga ZDI 2014 మోడల్ డీజిల్ వేరియంట్, 2014 మోడల్ Ertiga VDI డీజిల్ వేరియంట్. పెట్రోల్ వేరియంట్ లో అయితే Ertiga ఈ వెహికల్ కూడా ఉంది. 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ అయితే సిఎన్జి లో లేటెస్ట్ మోడల్ వెహికల్ అడిగారు కదా, సో లేటెస్ట్ మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఎల్లో ప్లేట్ లో లేటెస్ట్ మోడల్ సిఎన్జి వెహికల్ అయితే అడుగుతున్నారు కదా, సో కిలోమీటర్ వచ్చి 76,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 1 lakh. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే ట్రస్ట్ కార్స్ దగ్గర అయితే వచ్చాను. ఎవ్రీ టైం మీరు సాటర్డే సండే కార్ మేళా చూస్తూ ఉంటారు కదా, సో ఈసారి కొంచెం డిఫరెంట్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూసుకున్నట్టయితే మనకి ప్రెసెంట్ ఒక 150 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనకి డీజిల్ వేరియంట్, పెట్రోల్ వేరియంట్, చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఉన్న వెహికల్స్ లో అప్డేట్ వెహికల్స్ ఏవేవి ఉన్నాయి వెళ్ళేసి ఒకసారి కనుక్కోవడానికి అయితే ట్రై చేద్దాం. సో వీళ్ళ దగ్గర అయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ 1 lakh నుంచి అయితే వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి. చూసుకున్నట్టయితే మనకి చాలా మల్టిపుల్ వెహికల్స్, చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర సాటర్డే సండే కార్ మేళా అయితే ఉంటుంది స్పెషల్లీ. సో ఉన్న వెహికల్స్ లో లో ప్రైస్ నుంచి హై ప్రైస్ వరకే అయితే వెహికల్స్ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం రండి. సో ఫస్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి i10 2009 మోడల్ 29th వరకు అయితే పేపర్స్ అయితే వ్యాలిడిటీ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. ఒరిజినల్ పెయింట్ లో ఉంది, ఎటువంటి టచ్అప్స్ ఏవి లేవు. కాకపోతే వెహికల్ అయితే డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఉంది. చూసుకున్నట్టయితే సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనం టైర్స్ చూసుకున్నట్టయితే టైర్స్ అయితే మనకి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూడొచ్చు, బ్యాక్ సైడ్ ఈ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్ కూడా చూపిస్తాను మీకు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి పవర్ విండోస్ వచ్చేస్తుంది. చూసుకున్నట్టయితే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ అయితే మనకి ట్రస్ట్ కార్స్ లో అయితే అవైలబుల్ ఉంది. సో ఈ వెహికల్ కిలోమీటర్ ఇంకా ప్రైస్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చి 76,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 1,80,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, చాలా మంది డాక్టర్ డ్రివెన్ వెహికల్ అయితే అడుగుతూ ఉంటారు కదా, సో ఈ వెహికల్ కూడా వచ్చింది. వెహికల్ చూసుకున్నట్టయితే i10 వెహికల్ 2009 మోడల్ వెహికల్ ఇది. చూసుకున్నట్టయితే పెట్రోల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడ్, టచ్అప్స్ ఏవి లేవు. వెహికల్ కి బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. i10 లో ఆస్టా ఈ వెహికల్ చూసుకుంటే మనకి టాప్ ఎండ్ వెహికల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే డీఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ వైపర్ అయితే వచ్చేసింది. ABS యాంటీ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది. వెహికల్ 1.2 ఇంజిన్ వచ్చేసింది. వెహికల్ ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి టాన్ అండ్ బ్లాక్ కలర్ లో అయితే ఇంటీరియర్ ఉంటుంది. చూసుకున్నట్టయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు వెహికల్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కిలోమీటర్ ఇంకా ప్రైస్ డీటెయిల్స్ గురించి కనుక్కోవాలంటే కిలోమీటర్ వచ్చి ఓన్లీ 86,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి కనుక్కుంటే 2,25,000 స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. డాక్టర్ డ్రివెన్ వెహికల్ చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే వస్తుంది ఇది. నెక్స్ట్ వెహికల్ వాగ్నర్, చాలా మంది VXI 18 మోడల్ లేటెస్ట్ మోడల్ అడుగుతున్నారు కదా, సో ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 4 టైర్స్ వచ్చి 90% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. చూసుకున్నట్టయితే లెదర్ సీట్స్ అవైలబుల్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది, 4 పవర్ విండోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ వచ్చి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. చూసుకున్నట్టయితే డ్యామేజెస్ అయితే లేదు. బ్యాక్ సైడ్ అయితే డీఫాగర్, బ్యాక్ సెన్సర్ అయితే ఉంది. వెహికల్ కి ప్రైస్ వచ్చి 4,25,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి వైట్ ప్లేట్ కాకుండా ఎల్లో ప్లేట్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది, చూపిస్తాను. సో చాలా మంది రిక్వైర్డ్ అయితే ఉంటే ఎల్లో ప్లేట్ లో లేటెస్ట్ మోడల్ సిఎన్జి వెహికల్ అయితే అడుగుతున్నారు కదా, సో 2 రేస్ వెహికల్ అయితే వచ్చింది వీళ్ళ దగ్గర. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2023 మోడల్ వెహికల్. టైర్స్ చూసుకోవచ్చు, టైర్స్ అయితే మనకి 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్ ఉంది. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి టచ్ స్క్రీన్ అయితే అడిషనల్ గా కస్టమర్ వేయించుకున్నారు. 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. లేటెస్ట్ మోడల్ వాగ్నర్, సో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తుంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 5+1 గేర్ బాక్స్ వస్తుంది. అదే విధంగా మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, కస్టమర్ అయితే బంపర్ ప్రొటెక్టర్ కూడా వేయించుకున్నారు. సిఎన్జి, పెట్రోల్ కమ్ సిఎన్జి లో అయితే మనకి వాగ్నర్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. అది కూడా లేటెస్ట్ మోడల్ 2023 మోడల్. కిలోమీటర్ గురించి కనుక్కుంటే 1 lakh కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చి 6,80,000 సంథింగ్ చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఈ వెహికల్ కాకుండా చాలా మల్టిపుల్ వెహికల్స్ అయితే ఉన్నాయి ఎల్లో ప్లేట్ లో. సో నెక్స్ట్ వెహికల్ గురించి మాట్లాడదాం. చాలా మంది బెలినో అడిగారు కదా, సో బెలినో సెగ్మెంట్ కూడా అవైలబుల్. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే పెట్రోల్ వేరియంట్ లో డెల్టా 2017 మోడల్ వెహికల్. ఇంటీరియర్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. ఎక్స్టీరియర్ కూడా చాలా బాగుంది. చూడొచ్చు మీరు, ఎక్స్టీరియర్ ఈ కండిషన్ లో ఉంది. వెహికల్ టైర్స్ వచ్చి మనకి 70% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వచ్చేస్తుంది. 5+1 గేర్ బాక్స్ మాన్యువల్ వెహికల్ ఇది. చూసుకున్నట్టయితే స్టీరింగ్ మీద మౌంటైన్ కంట్రోల్ వచ్చేస్తుంది. లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ అయితే వెల్ అంటే వెల్ మెయింటైన్ ఉంది. అదే విధంగా మనకి బెలినోలో 2 వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే కిలోమీటర్ వచ్చి 79,000 కిలోమీటర్స్ అయితే డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే 5,10,000, ఓన్లీ 5,10,000 కి అయితే మనకి 2017 మోడల్ డెల్టా వెహికల్ అయితే పెట్రోల్ లో. సో ఫ్రెండ్స్, అదే విధంగా నెక్స్ట్ వెహికల్ కోసం మాట్లాడితే 2016 మోడల్ 17 రిజిస్ట్రేషన్
డీజిల్ వెహికల్ అయితే డెల్టాలో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 57,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. వెహికల్ టైర్స్ వచ్చి మనకి 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ లో చూసుకున్నట్టయితే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది, 4 పవర్ విండోస్, లెదర్ సీట్స్, 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. వెహికల్ చూసుకున్నట్టయితే ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా వచ్చేస్తుంది. సిల్వర్ క్రోమ్ హ్యాండిల్స్, బీడింగ్స్ A to Z అయితే లోడెడ్ ఉంది. సో వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి ఓన్లీ 5,70,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఎర్టికా ZDI 2014 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే వెల్ మెయింటైన్ ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, యాక్సిడెంట్ ఫ్లడెడ్ అయితే లేదు. ఒకసారి మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే టాన్ కలర్ లో అయితే ఇంటీరియర్ వచ్చేస్తుంది. చూసుకున్నట్టయితే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, సెంట్రల్ లాక్ వచ్చేస్తుంది, 5+1 గేర్ బాక్స్ అయితే వచ్చేస్తుంది. చూసుకున్నట్టయితే వెల్ అంటే వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. ఈ వెహికల్ అయితే మనకి ట్రష్ కార్స్ లో అవైలబుల్ ఉంది. సో చాలా రీజనబుల్ ప్రైస్ కి అయితే ఎర్టికా డీజిల్ వెహికల్ ZDI అయితే వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర. సో సాటర్డే సండే కార్మీలా ఉంటుంది, మీరు కూడా విజిట్ చేయండి. ఈ వెహికల్ అయితే ఫుల్లీ టాప్ ఎండ్ ఉంటుంది. సో వెహికల్ కిలోమీటర్ ఇంకా ప్రైస్ గురించి కనుకుంటే వెహికల్ కిలోమీటర్ అంటే 1,29,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చి 5,80,000. ఓన్లీ 5,80,000 లో అయితే 2014 మోడల్ ZDI వెహికల్ అయితే వచ్చేస్తుంది. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2014 మోడల్ ఎర్టికా VDI డీజిల్ వేరియంట్. వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ వెల్ మెయింటైన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది, ఎటువంటి డ్యామేజెస్ యాక్సిడెంట్ అయితే లేదు. ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, టాన్ కలర్ లో అయితే ఇంటీరియర్ వచ్చేస్తుంది. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, యాక్సిడెంట్ కానీ ఫ్లడెడ్ కానీ డ్యామేజెస్ అయితే లేదు. సో ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే వెహికల్ కిలోమీటర్ వచ్చి 77,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ వచ్చి 5,95,000. ఓన్లీ 5,95,000 కి VDI అయితే వచ్చేస్తుంది. ప్రైస్ అనేది అది కూడా నెగోషియబుల్. పెట్రోల్ వేరియంట్ లో అయితే ఎర్టికా ఈ వెహికల్ కూడా ఉంది. సో వీళ్ళ దగ్గర అయితే పెట్రోల్, డీజిల్, VXI, ZXI అన్ని ఎర్టికా వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీ రిక్వైర్డ్ ప్రకారం ఈ వెహికల్ తెప్పించారు. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి 2012 మోడల్ VXI పెట్రోల్ వేరియంట్, సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. వెహికల్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ ఉంది. వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా వెల్ మెయింటైన్ ఉంది. చూసుకున్నట్టయితే మనకి టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది, 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్. చూసుకున్నట్టయితే ఒరిజినల్ లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. వెహికల్ కి చాలా అంటే చాలా చిల్డ్ AC అయితే వచ్చేస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కూడా చేయించుకున్నారు వెహికల్ కి. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. మనకి 2012 మోడల్ వెహికల్ ఓన్లీ 4,75,000 కి అయితే వచ్చేస్తుంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. వెహికల్ CNG లో లేటెస్ట్ మోడల్ వెహికల్ అడిగారు కదా, సో లేటెస్ట్ మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ చూసుకున్నట్టయితే వాగ్నర్ LXi 2022 మోడల్ వెహికల్ చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ 52,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ కి అయితే టైర్స్ వచ్చి మనకి 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ ప్రైస్ గురించి కనుకుంటే ప్రైస్ వచ్చి ఓన్లీ 5,70,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మీరు వీడియో పూర్తి వరకు చూశారంటే వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ ఉంటుందంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో సాటర్డే సండే అయితే వీళ్ళ దగ్గర అయితే కార్మేలా అయితే ఉంటుంది. ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. మీకు కావాల్సిన బడ్జెట్లో అయితే వీళ్ళ దగ్గర అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి. సో మరి అయినా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.